సంవత్సరాల కాలంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? అంటే ఒకవైపు ఏమో అభివృద్ధి, సంక్షేమం అని చెప్పి కూటమి పరిపాలన నాయకులు వెళ్తుంటే, ఇంకోవైపు నుంచి ఏదో ఒక డిస్టర్బెన్స్ చేయాలి, లేకపోతే లాండ్ ఆర్డర్ దెబ్బతీయాలనే పరిస్థితుల్ని తీసుకొస్తున్నారంటే, ఈ రోజున జోగి రమేష్ అరెస్టు వ్యవహారం చూస్తే ఆయన మాట్లాడింది కానీ, లేకపోతే అక్కడ మొత్తాయి పూర్తి సమాచారం ఇచ్చాడు, అప్రూవర్గా మారిపోయాడు. కానీ ఒక ప్రభుత్వ ఆసుపత్రికి ఆయన వైద్య దీనికోసం తీసుకెళ్తే అక్కడ కూడా అద్దాలు పగలగొట్టి అంత గందరగోళం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయంటారు. అసలు ఏంటి సార్? నా పేరు ప్రదీప్ అండి. నేను పెద్దకురపాడు నియోజకవర్గం నాది. సార్ ఇక్కడ ఒకటే సార్, మహర్షులు ఋషులు యోగాలో చేసేటప్పుడు పురాణాల్లో రాక్షసులు అనేవాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు గారి పాలన, మన ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ అండ్ టీడీపీ కూటమిగా వెళ్తుందో, ఇది అనేది కొంచెం అంతా ఏది లా అండ్ ఆర్డర్ కానీ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ అన్నీ కూల్గా వెళ్తున్నాయి. అరే కూల్గా వెళ్తున్నాయి ఏంటి, ఏదో ఒక రచ్చ చేయాలి అనే బ్యాచ్, మీన్ రాక్షస జాతి అనేది వైసీపీ బ్యాచ్. ఏం లేదు, వాళ్ళకి ఒక 5 రూపీస్ అనేది పేమెంట్ ఉంటుంది, పేటిఎం. సో ఆ పేమెంట్ కావాలంటే ఏదో ఒక రచ్చ చేయాలి. మొన్న చూసుంటే 2 days బ్యాక్ జోగి రమేష్ గారిది. ఇప్పుడు వాళ్ళు ఏదో స్వాతంత్ర సమరయోధుల్లాగా జైలు, అరే మీరు వెళ్ళేదే ఒక వెధవ పని చేసి జైలుకి వెళ్తే దండాలు పెట్టుకుంటాం అంటే ఏదో స్వాతంత్ర సమరయోధులు దండాలు పెట్టుకుంటూ వెళ్ళినట్టు వెళ్ళారు. సో వాళ్ళు ఏంటంటే తప్పు చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిక్కర్ స్కామ్ అనేది ఈ టీడీపీ హయాంలో జరిగిందో అంటారు, కానీ లిక్కర్ స్కామ్ ఎప్పుడు జరిగిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే, ఇన్ని వేల మంది చనిపోయారని తెలిసే. సో వైఎస్ఆర్సీపీకి కానీ ఆ సైకోలకు కానీ 11 ఇచ్చారు. అయినా బుద్ధి లేకుండా ఈ సోషల్ మీడియా ఇన్ఛార్జెస్ ఎవరైతే ఇప్పుడు అరే శ్యామల కానీ సజ్జల స్క్రిప్ట్ కానీ ఇవన్నీ ఏంటంటే ఈ నెక్స్ట్ నాకు వచ్చే డౌట్, ఆ సింగిల్ డిజిట్ కూడా రాదేమో నా డౌట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఏంటంటే మా కోరిక ఏంటంటే ఇంకొక 2 క్యాండిడేట్లు ఉన్నాయన్న. ఆ 2 క్యాండిడేట్లు బాగా నోటి తోలాయి, 5 జనాలందరికీ తెలుసు. ఆ 2 ఎవరంటారు? ఒకటి మా చిత్తూరు అత్త, 2 మా గుడివాడ. ఎంత త్వరగా వెళ్తే రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ఇంకా సంక్షేమ పథకాలు ఇంకా ఈజీగా లోపలికి తీసుకెళ్ళొచ్చు. ఇంకా 3వ క్యాండిడేట్ మొన్న ఈ మధ్య రీసెంట్గా జస్ట్ పాస్ అయింది. అంటే వీళ్ళు సైకోలు, అంటే వీళ్ళు నోటి తోలు అనే ఒక క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియా జస్ట్ మొన్న ఈ మధ్య అరే శ్యామల అని ఒకళ్ళు ఉన్నారు, హైదరాబాద్లో ఉంటారు. ఏదో స్క్రిప్ట్ సజ్జలా పంపిస్తాడు, ఓకే రై అని ఇక్కడికి వస్తుంది, చదివేసి వెళ్ళిపోద్ది. సో ఇప్పుడు ప్రతి వైసీపీ నాయకుల పనితీరు ఎలా ఉంటుందంటే, మీరు అన్నట్టుగా కేంద్ర కార్యాలయం వాళ్ళు ఏం చెప్తే అదే వింటారు కాదట్లా, కానీ వాస్తవాలు కూడా ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు, ప్రతి కళ్ళ ముందు కనపడుతుంది. ఈ రోజున అరచేతిలో ప్రపంచం అంతా కనపడుతుంది అనేది వదిలేసి వాట్సాప్ చాటింగ్లు ఉన్నాయి, లేకపోతే ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళిన సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా సేకరించింది. అయినా కూడా నేను ఏదో ప్రమాణాలు చేస్తాను, అమ్మవారి దగ్గర ప్రమాణం చేస్తాను, లేకపోతే వెంకటేశ్వర దగ్గర ప్రమాణం చేస్తాను, నా కుటుంబ సభ్యుల మీద ప్రమాణం చేసినా కూడా కావాలని నన్ను అరెస్ట్ చేశారని ఆ జోగి రమేష్ మాట్లాడడాన్ని ఎలా చూడాలంటే ఫస్ట్ నుంచి వీళ్ళ తండ్రి దగ్గర నుంచి రావాలి. ఎవరైతే వైసీపీ ఇన్ఛార్జ్ జగన్ ఉన్నారో పెద్ద ఆయన గెలిగినాడు. పెద్ద అంటే మాకు 2 తెలుగు రాష్ట్రాల పెద్ద అంటే ఎంకన్నా గెలిగినాడు పాయే, వేరే ఉద్దేశం అంటలేదు. దేవుడు జోలు పోయినాడు, పోయే. ఈయన వచ్చాడు, గెలిగాడు, 11కు వచ్చాడు. జోగి రమేష్ వచ్చి మొన్న నాకు తెలిసి లాస్ట్ మంత్ బిఫోర్ అమ్మవారి ముందు నేను ప్రమాణం చేస్తా అన్నాడు. ఏమయ్యాడు? సీదా పోయి సీట్లు మొత్తం ఎవిడెన్స్ అప్పుడు దాకా సేకరిస్తున్నారు. ఇంకొంచెం ఏం లేదు అన్న, ఒక్కసారి దేవుడిని అడ్డం పెట్టుకొని దొంగ ప్రమాణాలు దేవుడిని అడ్డం పెట్టుకొని నేను తప్పుడు పని చేస్తానండి, నెక్స్ట్ సెకండ్లో దేవుడు ఇట్లా తీసుకొచ్చి ఇట్లా వేస్తాడు. భయము భక్తి అంటే వీళ్ళకి భయము భక్తి ఉన్నవాళ్ళే అయితే నిజంగా అన్ని వేల కుటుంబాలు గత ప్రభుత్వంలో లిక్కర్ కల్తీ మద్యం వల్ల ఎంతమంది ప్రాణాలు పోయినాయి, ఆ కుటుంబాలన్నీ రోడ్డు మీద పడ్డాయి. కనీసం జాలి దయ అనేది లేకపోగా ఇంకా ఈ ప్రభుత్వంలో కూడా మళ్ళీ సేమ్ అదే తీసుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి అంటే ప్రజలు అంత అమాయకంగా కనబడుతున్నారనే వాళ్ళు లేదన్న. అంటే వీళ్ళు లాస్ట్ టైం చేసింది ఏంటంటే సోషల్ మీడియా ఏమనుకున్నారంటే మాకు అన్నీ వస్తాయి ఇన్ని వస్తాయని అనుకున్నారు. బట్ జనాలకి ఏంటంటే చాలామంది ఇప్పుడు నాలాంటి వాళ్ళు కానీ మీలాంటి సోషల్ మీడియా యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ కానీ ఛానల్స్ కానీ చాలామంది ఇండివిజువల్ సోషల్ మీడియాస్ అకౌంట్స్ ఉన్నాయి. మాకు అంతమంది ఏంటంటే అరే నేను ఇప్పుడు ఒక ట్వీట్ వేస్తే ఏమవుతుంది, ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది బాబు గారు అరెస్ట్ అయినప్పుడు శంకర్ విలాస్ మేడం ఏం చేయలేదు, పోస్ట్ కూడా చేయాలి. పోస్ట్ అయిందని ఎవరో ఒక వాట్సాప్ గ్రూప్లో ఫార్వర్డ్ చేసి షేర్ చేశారు ఒక గ్రూప్లో. దానికి అన్యాయంగా లేడీని ఆఫ్టర్ 6 అరెస్ట్ చేయకూడదు. ఎంతైనా చేయని ఆఫ్టర్ 6 స్టేషన్లో ఉంచకూడదు. ఏదైనా ఎమర్జెన్సీ కేసులు అయితే జడ్జి దగ్గరికి వెళ్ళి ఎమ్మంటే ఆ స్టేషన్లో ఉంచడానికి కూడా లేదు, తీసుకెళ్ళి ఇంటికి మళ్ళీ రేపు మార్నింగ్ తీసుకెళ్ళాలి, కస్టడీలో తీసుకోవాలి. అలా ఉన్నారు రాక్షస పాలన. ఇప్పుడు ఏంటంటే నోటికి యథావేచ్ఛగా ఏది పడితే అది
అది వాళ్ళు ఏమనేది వాళ్ళు వదిలేస్తున్నారు, వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నారు. చివరిగా ఈ సంవత్సరంన్నర పాలనలో ఇప్పటికే లోకేష్ గారు యువ నాయకుడుగా ఆయన విద్యాశాఖ మంత్రిగా కానివ్వండి, ఐటీ శాఖ మంత్రిగా కానివ్వండి, పరిశ్రమలు తీసుకొచ్చే అంశం కానీ, లేదా 16,000 పైచలకు మెగా డిఎస్సి సింగిల్ హ్యాండ్తో ఆయన సక్సెస్ఫుల్గా దాన్ని సక్సెస్ చేయడం కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే ఒక భరోసా, భవిష్యత్తు మీద భరోసా అనేది కలుగుతుందంటారా? డెఫినెట్లీగా సార్. ఇప్పుడు ఏంటంటే మనకు ఒకప్పుడు సిబిఎన్ గారు అంటే హైటెక్ సిటీ, మైక్రోసాఫ్ట్ గుర్తొచ్చేది. ఇప్పుడు మా జనరేషన్ పీపుల్కి, మా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కానీ ఓకే లోకేష్ అన్న అంటే గూగుల్ వైజాగ్. ఒకప్పుడు ఏమన్నారంటే వైజాగ్ సార్ లూలు మాల్ ఎగ్జాంపుల్ తీసుకోండి సార్. పబ్లిక్గా అనౌన్స్ చేశాడు, నా కంఠంలో ఊపిరి ఉండగా నేను ఏపీలో ₹1 ఇన్వెస్ట్ చేయను. ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేసామని తీసుకురావడం ఒక ఎత్తు సార్. నేను ఇన్వెస్ట్ చేయను అని మొక్కాన్ని చెప్పేసి వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ ఇన్వెస్ట్మెంట్కి తీసుకురావడం అది ఇంకా హైలీ ఇంపాసిబుల్. అది అలాంటిది కన్విన్స్ చేసి తీసుకొచ్చి లూలు మాల్ ఇచ్చారు. ఇప్పుడు ఆ లూలు మాల్ పెడుతుంటే అది ఎందుకు వైసీపీ వాళ్ళని చూస్తుంటే సార్ వాళ్ళకి మినిమం 10th క్లాస్ వాళ్ళకు ఉన్న నాలెడ్జ్ కూడా లేదు సార్, అట్లీస్ట్ 5th క్లాస్ వాళ్ళకు ఉన్న నాలెడ్జ్ కూడా లేదు. ఇప్పుడు సార్ డేటా సెంటర్ అనేది ఒక పెద్ద హబ్ సార్. దాన్ని అనుకో పోయి ఆ అద్దె సూటులు తీసుకొచ్చుకొని ఆ పక్షి టీవీలో తప్ప 2 దానిలో వేయరు అద్దె సూట్ వాళ్ళని. అది ఒక గోడం అంట. డేటా సెంటర్ అంటే దానికి తెలియదు. మళ్ళీ మన ఫార్మసీ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, డేటా సెంటర్ అంటే మైండ్కి అప్లై చేసి అది అంట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే తెలియదు. బట్ వాళ్ళకి తెలిసిందంటే ఎడిటింగ్, ఫేక్ ప్రచారాలకు ఎడిటింగ్లు అయితే బాగా చేస్తారు. బట్ అది ఏముండదు సార్. లొకేషన్ అయితే ఏ కమిట్మెంట్ అయితే ఇచ్చారో 5 లక్షల ఉద్యోగాలు యువత భరోసాకి, అవి డెఫినెట్లీగా ఇప్పుడు 1.5 yearలోనే చాలా జాబ్స్ వచ్చినాయి. సింగిల్ హ్యాండ్ మెగా డిఎస్సి వదిలేరు. తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏంటంటే అసలు సూపర్ 6 సక్సెస్ అవ్వలేదు అంటారు. నేను చెప్తున్నా సార్, నాకున్న ఐడియా అవి ఫ్రీ గ్యాస్, ఆ తర్వాత ఫ్రీ బస్సు ఇచ్చేసాం, అన్నా క్యాంటీన్లు తెరిచాం, రైతు భరోసాలు పడ్డాయి, పింఛన్లు పెంచారు. ఇక్కడే 5 ఉన్నాయి. పాత అయిన సైకో ఆయన ఏమనంటే ఎంతమంది ఉంటే అంతమంది అన్నాడు. మాకు డైలీ వర్కర్కి వచ్చే వాళ్ళకి 3 పిల్లలు ఒకడికి పడ్డది అంటే మిగతా 2 ఏం కావాలి? కూటమి వచ్చినాక ఎంతమంది ఉంటే అంత 15,000. ఇప్పుడు నువ్వు పెట్టిన జీవోనే 15,000లో 2,000 నీ హక్కుగా స్కూలు, నీ పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి మెయింటెనెన్స్కి టాయిలెట్స్ కానీ ప్లే గ్రౌండ్ కానీ నువ్వే ఇచ్చావు. ₹1000 లోకేష్ జేబులకు ₹1000 హెరిటేజ్ అన్నాడు. ఇప్పుడు దాని మీద కూడా కౌంటర్ వేసాం, ఇంతటికి రిప్లై ఇలే అంటే ఒకటే అన్నాం సార్, ₹2,000 నువ్వు తీసుకున్నావా జగన్మోహన్ రెడ్డి గారు? తీసుకుంటే మా మీద ఎలిగేషన్ వేయండి, తీసుకోలేదా ఫేస్ చేయండి, బేషరతుగా క్షమాపణ చెప్పి వదిలేయండి. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే లోకేష్ గారు కానీ ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది? బాగానే ఉంది, పర్వాలేదు. అంటే ఏం గమనించారు మీరు? ఏం బాగుంది అంటారు? ఏం బాగుంది, చెప్పినట్టుకి రూల్స్ లో కొన్ని వరకు ఆయనకున్న ఆయన లైన్ లో పెట్టి చేస్తున్నాడు. రోడ్డు అన్నాడు, అక్కడ మాసిలు పోపు చేస్తున్నాడు. మరి పిల్లల బిళ్ళకి అన్నాడు ఇచ్చాడు. రైతులు కూడా వేస్తాను అంటున్నాడు. ఇక 4-5 రోజుల్లో ఎంత కొంత అంతవరకు నడితే చాలు. మొన్న తుఫాన్ వచ్చిన నేపథ్యంలో కూడా ముందస్తుగా జాగ్రత్త చేశారా లేదా? చేశాడు. లంకల మయాన్ ఉండవాళ్ళ వాళ్ళకి ఊళ్ళోకి రమ్మన్నాడు. వాళ్ళు రాపోయినా బియ్యం అని ఉల్లిపాయలని అయ్యో కేజీ పంపాడు. బాగా చూశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వచ్చి అసలు ఏమీ చేయలేదు, అంతా అల్లాడిపోతున్నారు, రైతులందరినీ కష్టపెడుతున్నారు. అసలు నేను వస్తా, మళ్ళీ వస్తా, నేను వచ్చిన తర్వాత పేస పుస్తకాలు పొలాలన్నీ ఆయన పేరైపోయి దిగుతాం. బాగా సిటీలో అలాగా 50 ఎకరాలు 60 ఎకరాలు ఆక్రమించుకుంటాం. ఇక అంత తప్ప ఏమి లేదు. వాళ్ళ రైతులు ఊసి పెడతారు. వాళ్ళ రేట్లే ఆడి మొక్క తగలబడి బాబుతో పాటు ఇల్లు అక్కడ పోతున్నాడు, ఏదో కోసలు వస్తున్నాడు అని ఒకసారి ఆలోచిస్తారు. అసలు జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించే పరిస్థితి ఉందంటారా? మొన్న 11 వచ్చింది కానీ రేపు 8 కాడ వస్తాయి రావు. నాకు ఇదిగా ఉంది. అదేమంటే నేను మొత్తం అసలు అన్యాయం జరుగుతుంది. ఆ జోగి రమేష్ అరెస్ట్ కూడా అన్యాయం. జోగి రమేష్ అన్యాయంగా ఆడు చేసి అనవసరం కదా. ఆడు శుద్ధిగా అడిగట్టాడు ఏ మంత్రిని. పై తోళ్ళని వెళ్ళి కర్రలతో కొట్టండి, చంపేయండి అని అన్నాడు. అడిగట్లా పోయాడు. ఇక ఆడి బతుకు అడిగే వాళ్ళ రేట్లు అడ్డ తిరిగారు. తప్పుడు కోళ్ళు చేయటం చాలా ఇచ్చే తప్పని. సో బానే ఉందంటారు. ఇప్పుడు పరిపాలన అయితే బానే ఉంది. చంద్రబాబు గారి పాలన. వాళ్ళ చెల్లెల్ని కొట్టపోయాడా, ఆ చేత దిగాడా, అది గొడవలో ఉందా, ఆడ బాబాయ్ నిల్లుని చంపాడు పార్టీలోకి వస్తాడని. ఇంకా ఏంటి ఆడి పద్ధతి, ఆడి మొహం ఆడు చేసింది. ఇన్ని చేసి కూడా మళ్ళీ నేనే మంచోండి, నేనే వస్తాను మరి అట్ట అనుకోకపోతే రేపు నలుగురు ఏడుస్తారు కదా, అట్ట నిలబడి ఉంటారని ఉన్న నలుగురు ఆ గురించి చెప్పడమే. జనాలకు తెలియదు అంటావు. మరి ఎవడు అట్ట చేసేది ఎవడు అట్ట చేసేది తెలియదు. ఆడు చెప్పిన అంత మాత్రం ఇది అవుతారా? ఎవడు నమ్ముతాడు, ఎవడు చేస్తాడు? ఇప్పుడైతే కొద్ది మార్పు ఉందా పరిపాలనలో? రోడ్లు అది మంచిగా మీరు అన్నట్టుగా లాండ్ ఆర్డర్ కానీ కొద్ది స్వేచ్ఛగా మాట్లాడుకోగలుగుతున్నాం. ఈ వడ్డుకొని ఆర్బీ వాళ్ళు మిల్లు వాళ్ళు కలిసి వడ్డతో తప్పుడు ప్రచారం చేశారు. అదొకటే తప్ప ఏది ఏంటంటారు? ఏం ప్రచారం అంటారు? అది ఏం ప్రచారం అంటే వాళ్ళు కొండరు చంద్రు మేము కొన్ని బాగా ఇది చేసాం, రైతుల్ని నీళ్ళు ముంచేస్తాడు, ఈ పొకర్లు పెట్టించి ఈ ఆర్ఎంబీ వాళ్ళకి రైస్ మిల్లు వాళ్ళకి చెప్పి ఇది పెట్టించారు. అవును, అంటే దళారులు బాగుపడాలి, ఆడు బాగుపడ ఇది చేయాలి. కానీ చంద్రబాబు గారు అయితే పోయినసారి కొన్నా కానీ ఇప్పుడు ఈ ధాన్యం కొనుగోలు కానీ బాగానే జరిగినాయి అంటారు బాబాయ్. పర్వాలా, వాళ్ళు మంచి రేటే ఇచ్చారా? మన దాళవాయి కూడా బాగానే రేటు వచ్చి
1730 పడ్డాయి. ఇంకా అంతకన్నా ఇంకేమి వచ్చి వాళ్ళు ఉన్నప్పుడు ఆ 1200 1300 కన్నా ఎక్కువ ఇచ్చాడు. ఆ 4 ఏళ్ళు ఒడ్డు దాడసారవై గడి. మళ్ళీ నేను రైతులను ఉద్ధరించేది నేనే, రైతుల కోసం నేనే వస్తానని చెప్పి తుఫాను పోయిన తర్వాత వచ్చాడు. రైతులు తెచ్చి అక్కడి నుంచి మోడీ కూడా దగ్గర తెస్తాడు కోట్లు 100 కోట్లని అవన్నీ దాచిదేంగాడు. మరి ఈ మందు షాపుల మీద ఇసుక కోరీలు మాత్రం కదా ఇళ్ల స్థలాలు 4 లక్షలు కూడా 8 లక్షలు పెట్టుకున్నానని ఇది ఒక పుకారు లేపాడు ఇస్తానని. ఇంకెక్కడ ఎక్కడో మరి ఆ పుస్తకాల మీద కూడా ఆయన పేరును నీ పేరు నా పేరు పెట్టుకున్నాడు. కానీ కరెక్ట్గా ఎంఆర్ఓ వాళ్ళది ఎడగొట్టేట్టుగా స్టాంపులు స్టాండర్డ్ ఇవ్వాల బోకరా ఇన్ని చేసి కూడా మళ్ళీ అంటాకి డోర్ ఎట్ట వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.